ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఆద్యంతాలను ఆదేశించువాడు ఆయనే. సమస్తమైన ఈ జగత్తు అంతా ఆ సర్వేశ్వరుడి సంకల్పజనితమే. అనంతమైన ఈ విశ్వంలో ఆ స్వామి అనేక ప్రదేశాల్లో కొలువయ్యాడు. అడవులు, కొండలు, లోయలు, జలపాతాల క్రింద గుహల్లోనూ భారీ శివలింగాలు దర్శనమిస్తాయి. ఆదిదేవుడి మహిమలకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. ఎక్కడెక్కడి నుంచో తమ జాడను తెలుసుకుంటూ వచ్చిన యాత్రికుల చెయ్యి పట్టుకుని ఈ ఆలయాలు చరిత్రను పరిచయం చేస్తాయి. అలాంటి జాబితాలో కనిపించే దివ్యక్షేత్రమే భోజ్పూర్ శివమందిర్. ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు, మహర్షులు, మహాయోగులు, సిద్ధులు గంగాధరుడిని అనునిత్యం సేవిస్తూ ఉంటారు. మరెంతోమంది మహారాజులు ఆ స్వామికి ఆలయాలను నిర్మించి సంరక్షిస్తూ వచ్చారు. బలమైన పునాదులపైనే కాదు, చరిత్ర పేజీలలోనూ వాటిని నిలిపారు. అలా వందల ఏళ్ల క్రితం నిర్మితమై ఘనచరిత్రకు నిదర్శనమై నిలిచిన శివమందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ రాజధాని రైసన్ జిల్లా పరిధిలో భోజ్పూర్లో కనిపిస్తుంది. భోజ్పూర్లో కొలువైన ఈ స్వామిని భోజేశ్వర్ అనే పేరుతో భక్తులు పిలుస్తుంటారు. ఆ స్వామి సన్నిధిలో ఆశ్చర్యానికి అర్థం తెలుసుకుంటూ ఉంటారు. చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు, చెట్లు ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ ఇదంతా రాతి ప్రదేశమనే విషయాన్ని చెప్పడానికన్నట్టుగా దారి పొడవునా భారీ బండరాళ్లు తలెత్తి చూస్తూనే ఉంటాయి. ఒదిగిపోవడానికి అవకాశం లేక ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాయి. ఆలయానికి చేరుకోవడానికి వేసిన తారు రోడ్డు శివయ్య దగ్గరికి దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. రోడ్డుకి ఇరువైపులా పూజా ద్రవ్యాలకు సంబంధించిన దుకాణాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడి నుంచో తనని వెతుక్కుంటూ వచ్చే భక్తులకు తన ఆచూకీని తెలియచేస్తున్నట్టుగా దూరం నుంచే మహేశ్వరుడి మందిరం కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో మరింత ఎత్తుగా నిర్మించటం వలన ఈ ఆలయం కనుచూపు మేరలో ఉన్న ప్రకృతికి చిరకాల పరిచయమే. ఇక్కడి శివయ్య మందిరాన్ని తిలకిస్తూనే మురిసిపోతూ, మైమరిచిపోతూ బేత్వా నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగాధరుడి గాలి తెమ్మరలతో హారతి పడుతూ ఉంటుంది. చిన్నపాటి గుట్టపై 13 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పు, 115 అడుగుల పొడవు ఉన్న వేదికపై ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఇక్కడ ఉన్న రాతిని ఉపయోగించే మెట్లు మొదలుకొని మహాశివలింగం వరకు మలిచారు. సువిశాలమైన పొడవైన రాతి వేదికపై ఆ వైపు చివరన మహామందిర నిర్మాణం కనిపిస్తుంది. 3 వైపులా ఎత్తైన గోడలు, వేదిక వైపున మహాద్వారం కనిపిస్తాయి. బలమైన, దృఢమైన ఎర్ర ఇసుకరాయితో మలిచిన ఇటుకలు చూస్తే 1000 ఏళ్ల చరిత్రలోని వెలుగు నీడలను గురించి అవి చర్చిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఆలయం నిర్మితమైన ఈ వేదిక చుట్టూ ఒక స్థాయి వరకు గోడలను నిర్మించారు. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా 4 కాళ్ల మంటపాలు 2 కనిపిస్తాయి.
ఈ మంటపాలలో నందీశ్వరుడు, నాగదేవత ప్రతిమలు, ఆ పక్కనే ఉన్న మందిరంలో హనుమంతుడు దర్శనమిస్తారు. ఇంకా కొన్ని మంటపాలు గతంలో ఇక్కడ ఉన్నాయనడానికి ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయం ఎదురుగా నుంచుంటే వీలైనంత విస్మయాన్నందించే ఆకాశమంతటి అద్భుతంలా అనిపిస్తుంది. ఈ మందిరానికి గల గోడలు సమానంగా కాకుండా కాస్త వంపు తిరిగి ఏటవాలుగా కనిపిస్తాయి. దాదాపు సమానమైన పరిమాణం కలిగిన రాళ్లనే అందంగా పేర్చుతూ వెళ్లారు. ద్వారానికి 2 వైపులా పొడవైన స్తంభాలను అమర్చారు. ఆ స్తంభాల తల ప్రదేశంలోని నగిషీలు, సింహం ముఖభాగం, దాని నోట్లో నుంచి రాతి గొలుసులతో వ్రేలాడే రాతి గంటలను మలిచిన తీరు ఔరా అనిపిస్తుంది. ఎదురుగా గోడలు, వాటికి ఆనుకుని ఉన్న ఎత్తైన స్తంభాలు, 2 స్తంభాల మధ్య కనిపించే వేదిక నాటకానికి సిద్ధం చేసి ఉంచబడిన రంగస్థలాన్ని గుర్తుచేస్తుంది. ఈ స్తంభాలకు 2 వైపులా శివద్వారపాలకులు కనిపిస్తారు. అలాగే నదీమ తల్లుల శిల్పాలు, అప్సరసల శిల్పాలు కనువిందు చేస్తాయి. లావణ్యంతో కూడిన వారి భంగిమలు, వస్త్రధారణ, మెడలోని ఆభరణాలు, ముంజేతి కడియాలు, కాళ్ల కడియాలను రాతిలోనే మలిచిన తీరు అక్కడి నుంచి మనల్ని కదలనీయవు, కనురెప్పలు వెయ్యనీయవు. ఆ శిల్పాల తలపై మలిచిన సూక్ష్మరూపాలు అలా చిత్రంగా అనిపిస్తాయి. కాస్త బాణపొట్టతో మలచిన యక్షుల శిల్పాలు కూడా ఇక్కడ చిత్రమైన భంగిమలతో పలకరిస్తాయి. మందిరం పైభాగం ఉబ్బెత్తుగా ఉన్న బండరాళ్లతో మూసివేయబడి ఉంటుంది. గతంలో ఈ మందిరంపై విమానగోపురం ఉన్న ఆనవాళ్లు కనిపించవు. ప్రధానమైన ద్వారానికి తలుపులు కూడా ఉండేవనడానికి అక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించవు. పైనుంచి క్రింది వరకు ఆలయ ద్వారంగానే భావించాలి. ఇది మహాద్వారం, కైలాసనాథుణ్ణి కనుల ముందుంచే మోక్షద్వారం అన్నట్టుగా ఉంటుంది. కైలాసనాథుడికి కాసింత దూరంలో ఉన్నామనే భావన కలుగుతుంది. భోజేశ్వర ఆలయం బయట నుంచి చూస్తే లోపల ఏదో అద్భుతం జరుగుతున్నట్టు, మనకు తెలియని మాయ ఏదో కమ్మేసినట్టు అనిపిస్తుంది. చుట్టూ గోడలు, ప్రధానమైనవి 4 స్తంభాలు. ఆ స్తంభాల మందిరంలో తపస్సులో ఉన్నట్టుగా అనిపించే మహాలింగం. ఇంతే కదా అని అనుకోలేం. శిల్పకారులు, చిత్రకారులు ఏకమై ఆవిష్కరించిన గర్భాలయ దృశ్యం ఆశ్చర్యంలో ముంచేస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చే వరకు ఆ ఆశ్చర్యంలో అలాగే ఉండిపోతాం. ఆ అనుభూతితోనే పండిపోతాం. భోజేశ్వర్ ఆలయంలోని స్వామివారిని ఎదురుగా దర్శించుకోవాలంటే ఆయనను మహాద్వారం యువతల నుంచే దర్శించుకోవాలి. అప్పుడే ఆ మహాలింగ దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే పానవట్టంతో కలుపుకొని ఇక్కడి శివలింగం ఎత్తు 40 అడుగుల వరకు ఉంటుంది. కేవలం శివలింగం వరకు మాత్రమే 7 అడుగుల పైన ఉంటుంది. అందువలన ఆలయ ముఖద్వారం నుంచే ఈ శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లాలంటే కొన్ని మెట్లు దిగి వెళ్లవలసి ఉంటుంది. అలా వెళ్లిన వారికి పానవట్టం తప్ప ఆ పైన ఉన్న శివలింగం కనిపించదు.
ఎందుకంటే శివలింగాన్ని అమర్చిన పానవట్టం విశాలమైన బండరాళ్లతో మల్చబడింది. సాధారణంగా ఢమరుకాన్ని పోలిన 2 అంచెలు కలిగిన వేదికపై శివలింగం అమర్చబడి ఉంటుంది. కానీ ఇక్కడి పానవట్టం 3 అంచెలపై కనిపిస్తుంది. ఈ 3 బండరాళ్ల అంచులను ముఖద్వారం నుంచి చూస్తే శివుడి విభూతి రేఖలను గుర్తు చేస్తాయి. ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత చాలా వరకు పానవట్టమే పరుచుకొని కనిపిస్తుంది. పానవట్టంలోని మొదటి పీఠభాగంపై పూలు సమర్పించే ఎత్తులోనే మనుషులు కూడా ఉంటారు. ఆ పైన ఇంకా 2 అంచెలు ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైన ఆలయం గోడలు, ఆ గోడలకి మధ్యలో 4 స్తంభాల మందిరం, ఆ మందిరంలో సదాశివుడు కొలువై ఉంటాడు. చుట్టూ ఉన్న గోడలకి సంబంధించిన స్తంభాలు, ప్రధానమైన 4 స్తంభాలను ఒకేసారి చూస్తే అలనాటి నిర్మాణ నైపుణ్యంలోని గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఒక్కో స్తంభాన్ని స్పర్శించడమే తప్ప దగ్గర నుంచి తల పైకెత్తి చూడలేం. స్తంభాల పాదభాగంలోని నగిషీలు, తలభాగంలోని నగిషీలు విస్మయాన్ని కలిగిస్తాయి. అమాంతంగా ఆకాశాన్ని పైకెత్తి పట్టుకున్నాయేమో అని అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఈ స్తంభాలను ఎలా ఇక్కడి వరకు తీసుకుని వచ్చారు, ఎలా నిలబెట్టారు? ఇంతకాలమైనా అవి చెక్కు చెదరకుండా ఎలా నిలబడగలిగాయి? ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఎలా ఈ నీలకంఠుడికి నీడనిచ్చాయి? ఎలా ఈ గంగాధరుడికి గొడుగు పట్టాయి? అనే సందేహాలు కలగక మానవు. ఈ స్తంభాలపై బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సీతారాముల రూపాలను మలిచారు. ప్రధానమైన ఆలయం లోపలి గోడలకు, శివలింగానికి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇదెక్కడి నిర్మాణ శైలి, ఇదెప్పటి నిర్మాణ విశేషం అనుకుంటూనే యాత్రికులు ప్రదక్షిణ క్రమంలో తిరుగుతారు. నిర్మాణపరంగా శివలింగం ఒక ఎత్తు, స్తంభాల అమరిక ఒక ఎత్తు, ఇక పైకప్పు లోపలి భాగం మరో ఎత్తు అనే విషయం మనం తల పైకెత్తినప్పుడే తెలుస్తుంది. అలా పైకెత్తిన తలను దింపడం మర్చిపోయి అలాగే ఉండిపోతాం. అంతటి నిర్మాణ శైలి ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. ఆకాశంలో అనేక వరుసలతో కూడిన వలయం గుండ్రంగా తిరుగుతూ మహా ఆవిష్కరణ ఏదో చెయ్యబోతే ఎలా ఉంటుందో ఇక్కడి పైకప్పు లోపల భాగం అలాగే కనిపిస్తుంది. అక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్లడానికి మార్గం ఉందేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ వలయం చుట్టూ 2, 4, 6 చేతులున్న చిత్రమైన ప్రతిమలు కనిపిస్తాయి. ఆ రూపాలను శివగణాలుగా చెబుతూ ఉంటారు. ఆ నగిషీలలోని నాజూకుదనం, రాయిని మైనంలా మార్చేసిన మహాశిల్పుల పనితీరు జ్ఞాపకాల పేటికలో అలా చేరిపోతాయి. సాధారణంగా శివలింగాలుగా నల్లని శిలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ స్థానికంగా లభించే ఎర్ర ఇసుకరాయితోనే ఈ శివలింగాన్ని మలిచారు. అందువల్ల ఇక్కడి శివలింగం మరింత అందంగా, మరింత తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుంది. పరమశివుడు పద్మాసనంలో కూర్చున్నట్టుగా అనిపించడమే ఇక్కడి శివలింగం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందం విషయంలోనూ, అమరిక విషయంలోనూ, అంగుళం అటూ ఇటూ కాని కొలతల విషయంలోనూ అబ్బురపరిచే ఈ శివలింగం ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటిగా నిలవడం విశేషం.
ఇంతటి భారీ స్థాయిలో ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, అందుకోసం ఎంతమంది పనిచేశారు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతూనే ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానంగా భోజరాజు పేరు వినిపిస్తుంది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం భోజరాజు ఏలుబడిలో ఉండేదని చరిత్ర చెబుతోంది. శివభక్తుడైన భోజరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నాడు. అనుకున్నదే తడవుగా అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. అలా ఈ ఆలయానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. శిల్పుల సంగతి అలా ఉంచితే 50 మంది మేస్త్రీల పర్యవేక్షణలో దాదాపు 1300 మంది ఈ ఆలయ నిర్మాణం కోసం పనిచేసినట్టుగా ఒక అంచనా. ఈ ఆలయ నిర్మాణానికి ఎంచుకున్న రాతి ప్రదేశం, ఏర్పాటు చేసుకున్న వేదిక విస్తీర్ణం పరిశీలిస్తే మరెన్నో మందిరాలను ఇక్కడ నిర్మించాలనే ఒక ఆలోచనతోనే రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ ఆలయాన్ని ఎటు చూసినా, ఏ వైపు నుంచి చూసినా నిర్మాణం అనేది అసంపూర్తిగా ఆగిపోయిందనే విషయం అర్థమైపోతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న క్వారీలో కొంతవరకు మలచి అలాగే వదిలేసిన శిల్పాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. చరిత్రలో నిలిచిపోవలసిన శిల్పాలు కాలానికి వదిలివేయబడిన కళాకృతులుగా కనిపించినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది, హృదయం భారమవుతుంది. ఎంతో ఆలోచించి మరెంతో మందితో చర్చించి భోజరాజు ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టి ఉంటాడు. అలాంటి ఆయన మధ్యలోనే నిర్మాణాన్ని ఎందుకు ఆపివేసినట్టు అనే సందేహం కలగడం సహజం. ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే యుద్ధ వాతావరణం ఏర్పడటం, తన శత్రువుల చేతిలో భోజరాజు మరణించడం జరిగి ఉండొచ్చనే ఒక అభిప్రాయం ఇక్కడ బలంగా వినిపిస్తూ ఉంటుంది. భోజరాజు పరిపాలించిన కారణంగానే ఈ ప్రాంతానికి భోజ్పూర్ అనే పేరు వచ్చిందని, ఆయన నిర్మించిన ఆలయం కావడం వల్లనే ఇక్కడి శివయ్యను భోజేశ్వరుగా కొలుస్తూ ఉంటారని చరిత్ర చెబుతోంది. అసంపూర్తిగా ఆగిపోయిన ఆలయమే ఇంతటి అద్భుతంగా అనిపిస్తే ఈ ఆలయ నిర్మాణం పూర్తయి ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేదనే విషయాన్ని ఊహించుకోవచ్చు. శిలలు శిల్పాలుగా మారేలోగా, అవి శివయ్య సన్నిధికి చేరేలోగా కాలం కఠినంగా వ్యవహరించడం విచారించదగిన విషయమే. రాలిన రాయి, కూలిన స్తంభం, ఒరిగిన శిల్పం ఏదైనా ఇక్కడ భోజరాజును గురించి చెబుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆ బాధను మనతో చెప్పుకోవడానికి ఆరాటపడుతున్నట్టుగానే అనిపిస్తుంది. బలమైన సంకల్పం అనే పునాదులపై లేచిన నిర్మాణాలు, కాల పరీక్షకు నిలిచిన కట్టడాలు చరిత్ర పేజీలలో, యాత్రికుల మజిలీలలో ఒక భాగమవుతూనే ఉంటాయి. ఈ మహాశివలింగాన్ని పాండవులు పూజించారని, కర్ణుడిని కుంతీదేవి ఇక్కడి భేత్వా నదిలోనే విడిచిపెట్టిందనేది ఇక్కడి జానపదుల విశ్వాసం. ఇక్కడి శివలింగంపై బ్రహ్మసూత్రం కనిపిస్తుంది. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అనేక యజ్ఞాలు, యాగాలు చేసిన ఫలితం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించడం వలన కలుగుతుందనేది మహర్షుల మాట. ఏ ఆలయమైతే మరింత ప్రత్యేకమైనదని, విశేషమైనదనే విషయాన్ని సూచించడానికి గాను ఆ ఆలయంలోని శివలింగంపై బ్రహ్మసూత్రం గీస్తారనేది ఆధ్యాత్మికవేత్తలు సెలవిచ్చిన మాట. సాధారణమైన రోజులలో ఈ ఆలయాన్ని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడి నిర్మాణ విశేషాలను తమ పుస్తకాలలో, కెమెరాలలో బంధించి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక శివరాత్రి పర్వదినం రోజున మాత్రం యాత్రికుల కంటే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఉత్సవమే జరుగుతుంది.
విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన నిచ్చెన ద్వారా శివలింగం దగ్గరికి చేరుకుని అభిషేకం, అలంకరణ చేస్తారు. భక్తులు కూడా స్వయంగా స్వామివారిని అభిషేకించి పూజా ద్రవ్యాలను స్వయంగా సమర్పించుకోవచ్చు. భోజేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు, యాత్రికులు ఆ తరువాత ఇక్కడికి సమీపంలోనే ఉన్న పార్వతీ గుహను, మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడి పార్వతీ గుహలో ప్రాచీన కాలం నాటి అనేక విశేషాలను, శిలారూపాలను చూడవచ్చు. ఇక మ్యూజియంలో స్కెచ్ల ద్వారా, పోస్టర్ల ద్వారా ఈ ఆలయ చరిత్రను గురించి తెలుసుకోవచ్చు. భోపాల్కి అన్ని ప్రధానమైన నగరాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అక్కడికి సమీపంలోని భోజ్పూర్కి స్థానిక వాహనాల ద్వారా చేరుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం భోజ్పూర్ దివ్యక్షేత్రం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.